ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో ఘనంగా APUWJ 68వ ఆవిర్భావ సభ. సీనియర్ జర్నలిస్టులను సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సత్కళ వాహినిలో సేవలు బేష్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్చరీ పోటీలను ప్రారంభించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వామినగర్ తూరెల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలి. CPM ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 68వ వ్యవస్థాపక దినోత్సవం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాకినాడ రోడ్లు భవనాల అతిథి భవనంలో APUWJ జిల్లా అధ్యక్షులు అంజిబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా APUWJ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయుల వృత్తి చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కొత్తగా వచ్చిన పాత్రికేయులు వార్తల్లో స్పష్టతను కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి సీనియర్ జర్నలిస్టుల ద్వారా శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. దేశంలోనే అతిపెద్ద యూనియన్ గా APUWJ ఆవిర్భవించి పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడాన్ని అభినందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ సభ్యతత్వం గల యూనియన్ APUWJ అని తెలిపారు. జర్నలిస్టుకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతుందన్నారు. క్రమశిక్షణ గల యూనియన్లో ఎంతో మంది సీనియర్లు యూనియన్ ద్వారా సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై స్పందించి యూనియన్ అండగా నిలబడుతుందని తెలిపారు. త్వరలో యూనియన్ భవనాన్ని కూడా నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యూనియన్ ద్వారా అక్రిడేషన్ కమిటీలో ఎలక్ట్రానిక్ మీడియా నుండి దురాని, ప్రింట్ మీడియా నుండి శివనారాయణ రెడ్డిని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. అనంతరం నూతనంగా నియమితులైన రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు పరశురాం, రాజేష్లను అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అలాగే గాంధీనగర్లో ఉన్న జనావళి వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు శివనారాయణ రెడ్డి, దురాని, కరి ధర్మరాజు, సురేష్, పరమేష్, నందిని, శ్రీధర్, చిన్నబాబుతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ జర్నలిస్టు సభ్యత్వం కలిగింది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. IJU APUWJ సభ్యులుగా ఉన్న మనం జర్నలిస్టులుగా మనం గర్వించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో జర్నలిస్టులకి కాస్తో కోస్తో సదుపాయాలు లభిస్తున్నాయంటే APUWJ IJU చేసిన పోరాటాల ఫలితమే. ఇదే పోరాట వైఖరిని మనం కొనసాగిద్దాం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులని లేదా దాడులకు గురవుతున్న జర్నలిస్టులని లేదా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని రక్షించడంలో కానీ వారికి అండగా ఉండడంలో కానీ APUWJ ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ విషయంలో నేను మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తున్నాను.
నేను ముందుంటాను. అలాగే ఇలాంటి వ్యవహారాల్లో నా సహచరులందరూ కూడా నాతో కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన జర్నలిస్టుల గురించి నేను మాట్లాడడం లేదు. కొత్తగా ఈ రంగంలోకి వస్తూ అనేక దాడులకు గురవుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకి ఏపీడబ్ల్యూజీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పేసి నేను మరోసారి ప్రకటిస్తాను. ఈ పుంజుకునేలాగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా సమర్థమైన వ్యక్తులందరినీ కూడా పదవుల్లో నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో దొరాని గారు ఫోన్ చేసి, సార్ ఇలాగ అనుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం మీరు యాక్టివ్ పార్ట్ తీసుకుంటే బాగుంటుందని ఆయన చెప్పిన నాకు తెలుసు. మీకు దొరాని గారికి నాకున్న సాన్నిహిత్యం, దొరాని గారు అంటే ఆయన ఏం చెప్తే అది ఇదే పరిస్థితి, అంటే ఆయన మీద గౌరవంతో. కాబట్టి ఆయన మళ్ళా మనం స్ట్రెంథన్ చేద్దాం, మన కార్యక్రమాలు మంచి ముమ్మరంగా చేద్దాం. కాబట్టి మీరు ఈరోజు కార్యక్రమంకి వస్తే మాట్లాడి పిలవడం జరిగింది. పైగా మంచి కార్యక్రమం, అంటే ఈ కార్యక్రమాలు కూడా నిజంగా రావడం చాలా అదృష్టంగా బాగుంటున్నాను. పైగా ఈ కార్యక్రమం మన తోట జర్నలిస్టులు అందరూ కూడా రావడం, అందులో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు నిజంగా చాలా సముచితమైన స్థానం దూరం మన ఎవరైతే ఉన్నారో పరశురామ్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజేష్ కూడా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తాను. ఇకపై కూడా అంటే ఈ వేడికతో చల్లారిపోకుండా జర్నలిస్ట్ అనేవాడికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం, ముందుంటాం అని మనం కానీ చేయగలిగితే మన సంస్థకి పూర్వవైభవం వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. అయితే నేను పదవిలో ఏదో అలంకారప్రాయంగా తీసుకోకుండా ఏదో ఒక వర్క్ చేయాలనే తప్పంతో ఎప్పుడు నేను ఉంటూ ఉంటాను. దీనికి మీ అందరూ కూడా నాకు ఎలవేళ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రధాన ధ్యేయం ఒకటే, జిల్లా హెడ్ క్వార్టర్లో ఏపీడబ్ల్యూజీకి ఒక బిల్డింగ్ సాధించాలని నేను దృష్టి పెట్టాను. దాన్ని సాధించే దిశగా ఆల్రెడీ నేను అడుగులు వేస్తున్నాను. సాధించిన తర్వాత చెప్దామని అనుకున్నాను, కానీ మిగిలిన మీ అందరి సపోర్టు కూడా కావాలి. కాబట్టి ఈరోజు నేను మీకు దాన్ని బహిర్గతం చేస్తున్నాను. మన సభ్యులు జిల్లా నుంచి హెడ్ క్వార్టర్లో ఉన్న ఆసుపత్రికి రావడం, ఈ రూములు అవి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకి మనం ఒకరోజు షెల్టర్ కింద, అంటే ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి లేదంటే ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చిన వాళ్ళకి మనం అది ఆ రూమ్ని వాళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అది ఖచ్చితంగా వార్త ఇచ్చే ఆత్మసంతృప్తి ముందు ఆ రెమ్యునరేషన్ ఉండదు అనేది కూడా వాస్తవం. అటువంటి ఆత్మసంతృప్తి కోసం మీరందరూ పనిచేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అటువంటి ఆత్మసంతృప్తి పొందే సమయంలో మీరు దానివల్ల పడే ఇబ్బందులు కూడా అధికం. అనేక రకమైన బ్లాక్మెయిల్స్ కానీ ఇంకొక విధంగా కానీ మిమ్మల్ని అందరినీ భయపెట్టే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వాటికి ఎదురు తిరిగి నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు వార్తా సేకరణ చేయడమే కాకుండా వాటిని పబ్లిష్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి నేపథ్యంలో మరి ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషను అద్భుతంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది కలకాలం కొనసాగాలి. అదేవిధంగా ముఖ్యంగా మీడియా రంగంలో చూసినప్పుడు సీనియర్స్ వార్తలు రాయడంలో కానీ, లేదా ఒక ఎనాలిసిస్ రాయడంలో కానీ, లేకపోతే విశ్లేషణల విషయంలో కానీ అత్యద్భుతంగా ఉండే ప్రక్రియ నుంచి ఇవాళ స్థానికంగా కొంత ఆ లోటు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీనియర్స్ని నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ యువత అనేక మంది ఈ రంగంలోకి వస్తూ ఉన్నారు. వారికి సరైన విధానంలో తర్ఫీదు ఇవ్వడం కూడా చాలా మంచిది. మీ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అటువంటి తర్ఫీదు కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు కూడా ఇచ్చినట్టయితే నూతనంగా ఈ రంగంలోకి వచ్చిన వారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని ప్రాంగణంలో శ్రీకృష్ణ యువ వాహిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి, మంజరి, సంగీత కళాశాల చిన్నారులు బృందంగానం, నృత్యం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు సత్కళ వాహిని సభ్యులు ప్రదర్శించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సాలువా కప్పి సర్టిఫికేట్లు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం సత్కళ వాహిని సభ్యులు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని అధ్యక్షులు వత్సవాయ గోపాల నరసరాజు, అడ్వైజర్ ఉద్గల సుబ్బారావు, శ్రీకృష్ణ యువవాహిని అధ్యక్ష కార్యదర్శులు తురగా సూర్యారావు, దివిజేంద్ర, రాజగోపాలాచార్యులు, విజయలక్ష్మి దంపతులు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, కుచ్చి భాస్కర్ రామ్, కాకి నాగమణిలతో పాటు పలువురు ప్రముఖులను పాల్గొన్నారు. దర్శనం చేసుకుంటూ ఉంటాం.
కృష్ణాచారి గారు, సత్కలవాణి వారు ఇదే కదండి, అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఈరోజు ఇక్కడ ఏదైతే మనకి సంగీత కళాశాల పెట్టారో ఆ సంగీత కళాశాల ద్వారా ఎంతోమందికి ఈరోజు నేర్పించడం, వాళ్ళు ప్రైజుకి కావడం, అది కూడా నడిపిస్తారు ఇక్కడ. ఈరోజు అదే కాకుండా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటంటే సత్కల వాహినిలో కృష్ణాచారి గారి వీళ్ళందరూ సభ్యులు కలిసి చాలామంది ఏదో ఒక దైవ కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణం ఉండి చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది అందరికి కూడా. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా సత్కల వాహినికి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఈరోజు వాళ్ళ మనసు తరించిపోతుంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి వాతావరణం కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది మనందరూ కూడా కాపాడుకోవాలి, ప్రోత్సహించాలి. ఆ విధంగా సత్కల వాహినిని ఎప్పుడు మనందరూ కూడా ఈ కాకినాడలో సభ్యులందరూ కూడా మందన్నటిగా భావించి మరింత అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నడుపుతున్నటువంటి కృష్ణాచారి గారికి, సభ్యునికి, ఒక కాకినాడ నగరంలో ఈ సత్కల వాహినిని నడుపుతున్నందుకు వారికి నా తరపున, ప్రభుత్వం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు ఈ కార్యక్రమంలో నిజాన్ని చెప్తాను. రామమ్మ గారు అంటే మా బావగారు అనుకోండి, మా తండ్రి గారు అనుకోండి, సత్యనారాయణ గారే కనబడ్డారు. ఆయన ఆదర్శం, ఆ డిసిప్లిన్ చాలా గొప్పది. ఏ ఒక్క రోజు కూడా ప్రోత్సాహంలో కూడా మానేవారు చేయడం లేదు. ఇప్పుడు ఏమిటంటే మీరు కాదు, మేము కాదు, ప్రపంచంలో ఎవరు పెట్టినా అన్ని రోజులు అందరికీ ఎవరికి కుదరతారు. ఈవెన్ నాకు కూడా కుదరదు. ఇక్కడ వచ్చిన కట్టాలని నిరంతరం ప్రతి వారికి మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోయే వేళ ఈ మాత్రం కలుస్తూ ఉంటే చాలా అదృష్టవంతులు. ఎవరెళ్ళగా వారికి అంటారు, ఎవరెళ్ళగా వారికి సమస్యలు, తర్వాత నీటి బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. సుఖాలు కూడా సమానంగా పెట్టారు. అవి సమానంగా పంచుకోవాలి. వీటితో పాటు మరి ఐక్యమైన బయట ప్రపంచంతో కూడా బంధమైన నమ్మలన్న దాన్ని కూడా మనం కట్టుకోవాలి. ఇది కాకుండా ప్రకృతి అన్నిటికంటే ఈ 3 కాలాలు తట్టుకునే శక్తి మనకి ఇవ్వాలి. అటువైపు ఎండంటే ఎండలు రాదు, వానంటే వానలు రాదు, చల్లంటే సాయంత్రం పొద్దుపోతుంది. 6 గంటల నుంచి 12 అయితే 4 గంటలకే కలుస్తుంది ఇవ్వాలి. అంత ఇక్కడ మళ్ళీ చీకటి పడతారు. ఈ అన్ని కాలాలు ఉదయం చలి 6 గంటలకే. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యూనియన్ రౌండ్ బాలబాలికల విభాగం ఆర్చరీ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోల్, తుని, కాకినాడ, పిఠాపురం నుంచి 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ విల్లు పట్టి బాణం వేసి పోటీలను ప్రారంభించారు. కాగా ఈ పోటీల్లో ఓవరాల్ గా మొదటి స్థానంలో పిఠాపురం ఆర్చర్స్, 2, 3 స్థానాల్లో కాకినాడ, అమలాపురం ఆర్చర్స్ నిలిచారు. ఈ సందర్భంగా ఆర్చర్స్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ పతాకాలు అందించి అభినందించారు. అలాగే ఆర్చర్స్ కు జనసేన నాయకుడు మర్నిడి రంగబాబు, బ్యాంకింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, పిఠాపురం ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ బొడ్డా సతీష్, ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జేఎన్ఎస్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలామంది కూడా అంటే పిఠాపురానికి స్పోర్ట్స్కి పుట్టినీళ్ళు పిఠాపురం. బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా మనకి రికార్డు ఉంది, నేషనల్ రికార్డు. తర్వాత బాక్సింగ్లో ఎంఐ నేషనల్ ప్రైజెస్. అంటే ఈ విధంగా పిఠాపురం ఆటలకు పుట్టినీళ్ళుగా దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా అందరికీ కూడా ఇక్కడ మరి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయికి పిల్లలందరూ వెళ్ళాలి, వెళ్ళి పిఠాపురం గర్వంగా ఉండే విధంగా వీళ్ళందరూ ఆడాలని. ఆదివారం 17వ తేదీన పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో పోటీలు నిర్వహించాం. ఈ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలమూల నుండి సుమారుగా 60 మంది ఆర్చర్స్ పాల్గొన్నారు. ఇందులో పథకాలు సాధించడం ఒక స్కోర్ని బేస్ చేసి రానున్నలు ఇంకా మంచిగా కోచింగ్ తీసుకుని ముందుగా త్వరలో రాబోయే
టోర్నమెంట్ కూడా వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 42వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని కోరుతూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సంతక సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ స్వామినగర్ పంచాయతీగా ఉన్న సమయంలో గోదావరి కాలువపై తూరల వంతెన నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడు గ్రామ పెద్దలు ముఖ్యంగా యువకుల శ్రమదానం చేసి వంతెన నిర్మాణంలో విశేషమైన కృషి చేశారన్నారు. 2015లో స్వామినగర్ కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందన్నారు. ఇటీవలే ఆ ప్రాంతంలో జనాభా పెరిగిందని, వాహనాలు పెరిగి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని అన్నారు. మరో ప్రక్కన వంతెన శిథిల వ్యవస్థలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కోరుతుందన్నారు. సంతకాల సేకరణ సమయంలో పలువురు సిపిఎం కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరినాథ్, టి రాణి, వి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, ఈ ఊరిలో ఉన్న అనేక మంది యువకులు శ్రమదానం చేసి ఒక తూరల వంతెన నిర్మించుకున్నారు. 2015లో ఈ ప్రాంతం కార్పొరేషన్లో కలిసింది. పెద్ద ఎత్తున జనాభా పెరుగుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతం విస్తరించి అనేక మంది నివాసాలకు వస్తున్నారు. వాహనాలు పెరిగినాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ తూరల వంతెన కూడా శిథిలావస్థకు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ వారు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా స్పందించి స్వామినగర్ ప్రాంత ప్రజల రాకపోకలకి తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సాయంత్రం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ సిపిఎం కృషిని అభినందిస్తున్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామినగర్ ప్రాంత ప్రజల రాకపోకల కోసం తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. మాజీ సైనికుల సంక్షేమానికి కాకినాడ స్టేట్ సర్వీస్ వెటనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని మాజీ సైనిక అధికారి మంగరాజు తెలిపారు. కాకినాడ సర్వీస్ వెటనరీ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ సమావేశం ప్రథమ వార్షికోత్సవ సమావేశం జిల్లా సైనిక భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఆర్మీ మంగరాజు ఇచ్చేసి ఆర్థికంగా సహాయపడిన మంగరాజు మా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షుడు శ్రీ గణేష్, ఉపాధ్యక్షులు వ్యవస్థాపకులు రామారావు, ట్రెజరర్ బి సుగుణారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. ఈ సమావేశంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులను సత్కరించి వారికి జ్ఞాపికను అందజేయడం జరిగింది. అలాగే 10th నెంబర్ మెరిట్ స్టూడెంట్ ప్రైజ్ మనీ ఇచ్చి వారికి ప్రోత్సాహం కల్పించాము. అలాగే వార్షిక బడ్జెట్ సమర్పించడం జరిగింది. అలాగే మాజీ సైనికుల సమస్యలు, వారికి ఎటువంటి అవసరం కలిగినా సంఘం సభ్యులు సహకారంతో సహాయం చేయాలని నిర్ణయించుకున్న తరువాత హౌస్ లక్కీ డిప్ కార్యక్రమాలతో సంతోషంగా గడిపాము. జాయిన్ అయ్యాను ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు జాయిన్ విత్ యూ అండ్ విత్ ఆల్ దిస్ టీమ్. ఆల్రెడీ సిన్స్ 8 years ఐఎమ్ సర్వింగ్ ఫర్ లయన్స్ ఇంటర్నేషనల్. లయన్స్ ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా నేను లయన్స్ క్లబ్కి అసోసియేట్ చేస్తూ వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ అన్నీ చేస్తున్నాను. ప్లస్ ఐఎమ్ బిలాంగ్స్ టు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. నేను వాడవల్జీ కమ్యూనిటీకి ట్రెజరర్గా, కాకినాడ టౌన్ వాడవల్జీ కమ్యూనిటీకి ట్రెజరర్గా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ దీంట్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ విత్ యూ ఆల్ టు స్పెండ్ మై డే టుడే. ఒకరికి ఒకళ్ళు అవగాహన కల్పించుకునేలాగా ఉండటం కోసమని ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే, మాకు 85 years కంప్లీట్ అయిన మా గౌరవాధ్యక్షులు మూర్తి గారు, అలాగే 75 years కంప్లీట్ చేసుకున్న మన అప్పలరాజు గారు, చిన్నమరాజు గారు, నగేష్ గారు, వీళ్ళందరినీ కూడా మేము సన్మానం చేయడం జరిగింది. సన్మానం అంటే ఇది ఏదో ఇది కాదు. వాళ్ళు 75 దాటి 80 వరకు వచ్చినా కూడా చాలా యంగ్గా, యాక్టివ్గా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి మోరల్ అప్ కోసం అని చెప్పి మేము ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా వాళ్ళు వర్షం కూడా
లెక్క చేయకుండా ఎక్కడో దూరాభారం నుంచి రాజరేవు ఎక్కడి నుంచో కూడా వచ్చారు, సొల్లంగి మొత్తం అన్ని దగ్గర నుంచి వచ్చారు. వచ్చిన అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మేము అందరి తరఫున ధన్యవాదాలు. సెప్టెంబర్ 6వ తేదీన కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ వివేక భవన్లో గల నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షులుగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, అదే రూరల్ కోఆర్డినేటర్ గా రమాల వెంకటేశ్వర గారు, తుని కోఆర్డినేటర్ గా సిహెచ్ నారాయణాచార్యులు గారు, ప్రతిపాడు కోఆర్డినేటర్ గా సింగిల్దేవ్ సత్యరాజ్ గారు, జగంపేట కోఆర్డినేటర్ గా డాక్టర్ సాహితీ వర్మ గారు, పెద్దాపురం కోఆర్డినేటర్ గా రేపాక ప్రసాద్ గారు, పిఠాపురం కోఆర్డినేటర్ గా కోట ఏడుకొండల గారు, అదేవిధంగా కాకినాడ సిటీ వెస్ట్ జోన్ కి, నార్త్ జోన్ కి, ఈస్ట్ జోన్ కి, జగన్నాథపురం జోన్ కి ఈ 4 జోన్లుగా ఇక్కడ పదాధికారులు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి కమిటీగా ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి, నిమజ్జనోత్సవానికి సంబంధించి ఈ చవితి పందిల నిర్వాహకులకు ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, వారికి ప్రభుత్వ శాఖల ద్వారా ఏ ఏర్పాట్లు చేయాలనేటువంటి విషయం మీద కూడా ఒక వినతి పత్రాన్ని వారికి అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. మరి సోమవారం నాడు వారు ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ రూరల్ సముద్ర తీరంలో జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలన చేసి సముద్ర అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్ని రేవు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నిమజ్జనోత్సవ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా కల్పించేటువంటి విషయంలో సమితి ఈ ఉత్సవ నిర్వాహకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గణపతి నవరాత్రులు జరుగుతాయి. 5వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి 6వ తేదీ శనివారం గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం నిర్వహించాలి. 7వ తేదీ ఆదివారం నాడు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి చంద్రగ్రహణం రోజున విగ్రహాలు ఉంచకూడదు, గ్రహణం అయిపోయిన తర్వాత విగ్రహాలు కలపకూడదు. కాబట్టి ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకే గంగలో కలిపేసే కార్యక్రమం పూర్తవ్వాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా విగ్రహాలు ఉంచేటువంటి వాతావరణం చేయకూడదు. పెద్దలందరూ కూడా ఉత్సవ నిర్వాహకులు తెలియజేసి నగర గణేశ ఉత్సవ సమితి యొక్క కార్యాచరణ కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని సమితి ప్రజల ద్వారా ఆ విఘ్నేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు జయప్రదం చేయాలని కోరుతూ స్వాగతిస్తోంది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, రోటరీ క్లబ్ కాకినాడ, గ్రీన్ క్యాన్సర్ ఫౌండేషన్, ట్రినిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామం అంకాలమ్మ టెంపుల్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్యులు వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. క్యాంపు వివరాలను రిక్కీ గూటం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కపిల్ లులాని, గుణం సత్యనారాయణ, జోయల్ మెడల్స్ సుమలత, సోనీ, రామ్వీర్, టీజీ సుధీర్, అహ్మద్, మూర్తి, వరప్రసాద్, సుబ్రహ్మణ్యం, టైకా నగేష్, తడాల బుజ్జి, సత్యగౌడ్, దేశీ డ్రోల్స్ అధినేత మసీద్ మహేంద్ర స్వీట్ శ్రీహర్ష పాల్గొన్నారు. కాకినాడ చుట్టుపక్కల అటు కాజులూరు, రామచంద్రపురం, అమలాపురం, కాకినాడ, ఉమలేశ్వరం ఇలా కాకినాడ చుట్టుపక్కల అన్ని చోట్ల నుండి ప్లేసెస్లో, అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో క్యాంప్స్ చేస్తున్నాం. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్. మోస్ట్లీ ఏంటంటే ఆడవాళ్ళు మోస్ట్గా ఎక్కువగా కనిపించేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ 2 వాటి మీద అవగాహన కోసం తో పాటు జనాలకు అవగాహన కల్పించి వీళ్ళందరికీ ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తున్నాం. ఒక్కొక్క క్యాన్సర్ స్క్రీనింగ్కి మినిమం 15,000 to 20,000 అవుతుంది. సో ఎవరికైనా ఇవి సస్పెక్ట్ చేస్తే వాళ్ళందరికీ ఈ 15,000 to 20,000 వర్త్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఫ్రీగా చేస్తున్నాం త్రూ JCI కాకినాడ పోర్ట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ట్రినిటీ హాస్పిటల్స్, పవరా జంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రినిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే హాస్పిటల్ ఉంది. దాని డైరెక్టర్ గారు ఈయనే. ఇక్కడ మందులు అయితేనేమి, ఈ టెస్టులు అయితేనేమి, డాక్టర్లు అందరినీ తీసుకురావడానికి మెయిన్ కారకులు మన రికీ గూటం గారు. ఈ సందర్భంగా ఈయనకి మనం చప్పట్లు కొట్టి అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్తో పాటు వచ్చిన డాక్టర్ బృందానికి, అలాగే నర్సులకి, మిగతా స్టాఫ్ అందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మీరు ఈ సందర్భంగా మా ఉలివేశ్వరం గ్రామానికి, ఈ మారుమూల గ్రామానికి విచ్చేసి ఈ జనానికి మీరు ఉచిత వైద్య సేవలు అందించినందుకు గాను మరొకసారి ధన్యవాదాలు తెలియదు. అలాగే రోటరీ గ్రూప్ కాకినాడ రోటరీ గ్రూప్ వచ్చిన బృందానికి,
అలాగే ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, అలాగే మన స్వామికి, అలాగే మన సేవకి, ఇక్కడ గ్రామంలో ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ వైద్య సదుపాయం ఈ గ్రామంలో ఈ వైద్యం సంబంధించి కళ్ళకి, పళ్ళకి, అలాగే షుగర్, బీపీ, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో బస్సు అన్నీ కల్పించినందుకు వికీ కుటుంబ బృందానికి నా నమస్కారములు. ఎందుకంటే మన గ్రామంలో వీళ్ళు అందరూ కూడా వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టం ఈ వైద్యం. వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి ఈ వైద్య సదుపాయం ఈ సహకారం అందించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేరే గ్రామాల్లో మనం చేస్తున్నాం. దీనికి ఫిజియోథెరపీ కింద వెనక డాక్టర్ సాగర్ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఒక 9 రోజులు వేరే వేరే గ్రామంలోనే మనకు ఆర్థో డిపార్ట్మెంట్ ఉంది, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది, డెంటల్ ఉంది, ఐ ఉంది, జనరల్ ఉంది, గైనకాలజీ ఉంది, క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. డాక్టర్ వంశీ గారు స్పెషల్గా హైదరాబాద్ లోపల ఉన్న డాక్టర్ వంశీ గారు ఆన్కాలజీ అంటే క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి డాక్టర్ వంశీ గారు ఎంతో దూరం హైదరాబాద్ నుంచి వచ్చారు టీం. ఈరోజు లాస్ట్ డే ఎన్నో ప్రాంతాల్లో ఫస్ట్ మనం అక్కడ ద్రాక్షారాము, రామచంద్రపురము, వేరే వేరే ప్రాంతాలు, కాకినాడ, ఈ పరిసర కాజులూరు పరిసర ప్రాంతాల్లోని, అమలాపురం పరిసర ప్రాంతాల్లోని తిరిగి క్యాన్సర్ డిటెక్ట్ చేస్తూ అలాగే వేరే వేరే డిపార్ట్మెంట్స్తో హెల్ప్ తీసుకుంటూ. కాబట్టి మీరందరూ కూడా ఎవరు మిస్ అవ్వద్దండి. ఒకళ్ళు వెళ్ళి ఇంకొకరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకోసం ఎన్నో ప్రయాసకి ఓర్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సహకరించి మరి ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాల్సిందని, ఈ క్యాంప్ని సక్సెస్ చేయాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న గూటన్ గారిని, వారి కుటుంబాన్ని, అలాగే వచ్చినటువంటి స్టాఫ్ అందరినీ కూడా భగవంతుడు దీవించాలని మీరందరూ కూడా వారి తరఫుని దేవుణ్ణి వేడుకోండి. ఈ సదవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలండి. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. వృద్ధాప్యంలో ఉన్న సభ్యుల బాగోగులు, వైద్య అవసరాలు తీర్చేందుకు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశం సత్కళ వాహిని సభా మందిరంలో 17/8/2025 ఆదివారం జరిగింది. పాలడుగు సుబ్రహ్మణ్యం సభ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థ అవసరం ఎంతటిదో వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న సభ్యుల బాగోగులను, వైద్య అవసరాలను తీర్చగలిగేందుకు సంస్థ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, JNTU వైస్ ఛాన్సలర్ CSR K ప్రసాద్ ప్రసంగించారు. లక్ష్మీ హాస్పిటల్ అధినేత డాక్టర్ K ఉమాశంకర్ వైద్యపరమైన విశేషాలను వివరిస్తూ తమ వైద్యశాల నుండి ఎన్ఆర్ఐ సభ్యులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యదర్శి CRC శర్మ, కోశాధికారి CV మాధవన్, సహకార్యదర్శులు V నరసింహన్రావు, N శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ V జనార్దన్ వయసు పైబడిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, మానసిక సమస్యలపై జాగ్రత్తలు తెలిపారు. భోజన విరామానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఒక 20 సంవత్సరాలు మా ఊళ్ళో, నేను జన్మించిన ఊళ్ళో ఉంటే 40 సంవత్సరాల పైగా వరంగల్లోనే జీవించడం జరిగింది. లోకేష్ బాబు గారు అర్హులకి, ప్రతిభావంతులకి NITలోనూ IITలో చేస్తున్న ప్రొఫెసర్స్కి అవకాశం ఇస్తాము వైస్ ఛాన్సలర్స్గా అంటే ఆ మాట నమ్మి అప్లై చేయడం, ఇక్కడ సెలెక్ట్ కావడం జరగడం జరిగింది.
అది రేపు ఎల్లుండి అనుకుంటాను 6 నెలలు కంప్లీట్ అవుతుంది ఇక్కడ కాకినాడ వచ్చి. కాకపోతే కాకినాడ ఫస్ట్ విజిట్ నాది 1989 కానీ 90లో కానీ వచ్చాను. రాజుగారు ఆల్ ఇండియా బ్రిడ్జ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఇందులో ఎవరన్నా బ్రిడ్జ్ ప్లేయర్స్ ఉన్నారు? బ్రిడ్జ్ గేమ్ 1990లో కదా, 90లో కానీ 1989లో కానీ ఆల్ ఇండియా బ్రిడ్జ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. నాగార్జున ఫర్టిలైజర్స్ రాజు గారు హోస్ట్ చేశారు. ఐ థింక్ దట్ ఇస్ మై ఫస్ట్ విజిట్ టు కాకినాడ. మరి ఆనాడు కానీ తర్వాత కానీ ఎప్పుడు అనుకోలేదు కాకినాడలో ఉండి నివాసం చేస్తానని. తర్వాత చాలాసార్లు వచ్చాను కానీ ఒక రోజు ఉండటం, మహా ఉంటే 2 రోజులు ఉండటం, చేసి కాకినాడ ప్రాసెస్తో కలవడం, వాళ్ళతో చర్చించడం. వీళ్ళతో మనకి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది అనేది లేడీస్ని జెంట్స్ని కూడా 3-4 చూజ్ చేసుకోమంటున్నా. పర్వాలేదు, సుబ్రహ్మణ్యం గారితో మనం కలిస్తే బాగానే ఉంటుంది, మంచి విజ్ఞానదాయకంగాను అట్లా ఏదో ఒకటి మీకు తెలిసిన క్రైటీరియాలో 3-4 ఏర్పరచుకుని అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకోమంటున్నా. ఫోన్లో ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నా, ఫోన్లో కాసేపు సరదాగా మాట్లాడుకోండి. తర్వాత ఇంకా కొద్దిగా ఆ ఫోన్ సంభాషణ బాగా అలవాటు అయిన తర్వాత నెలకు ఒకసారి ఈ ముగ్గురు కూడా కుటుంబాలతో ఈవినింగ్ టీకి కలవమంటామా. పెద్ద డిన్నర్లు ఏమొద్దు, సరదాగా మా ఇంటికి టీకి రండి అని నెలకు ఒకసారి ఒకళ్ళు చెప్తా ఉంటే ఆ 4 కుటుంబాలు కాలక్షేపం చేయొచ్చు. లేదు, 4 కూడా నెలకు ఒకసారి అనుకుంటే నెలలో 4 సార్లు సరదాగా సాయంకాలం పూట కలిసి బిస్కెట్లు, టీ ఇట్లాంటివి చేసి మాట్లాడుకుని మీ ఒంటరితనాన్ని కొద్దిగా తగ్గించుకోమని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మనం చెప్తున్నాను. అట్లాగే మగవాళ్ళలో కూడా ఇంకా స్నేహం పెరిగితే కలిసి ఒక సినిమాకు వెళ్ళొచ్చు, లేకపోతే సూర్యకళా మందిరంలో. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే గొల్లపురంను తరచూ వరదలు ముంచెత్తుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. శుద్ధగడ్డ వరదల కారణంగా గొల్లపురంలో ముంపుకు గురైన పంట పొలాలను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, సీరం, మాణిక్యం, బస సత్యనారాయణ, బాబీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ శుద్ధగడ్డ కొండకాలవ ఇటు గొల్లపురోలు, దేవీనగరం, కంకర్రేవళ్ళు, శివాలయ మాన్యం, ఈబీసీ కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీలు, అలాగే దీనికి కింద ఉన్న మలవరాలు, ఇవన్నీ ములక్కండా ఉండడానికి ఏలేరు ఫేజ్ 2 కోసం తెలుగుదేశం పార్టీ 14-19లో ఎంతో పోరాడి 18 ఎండింగ్లో చంద్రబాబు నాయుడు గారు 160 కోట్లు ఇచ్చి టెండర్ పిలిచి శంకుస్థాపన చేసి పనులు రమణకపేటలో ప్రారంభించారు. ఎవరి గురించి చేశారు? అది పిఠాపురం టైలాండ్లో వచ్చి ఫ్లడ్ని డైరెక్ట్ సముద్రంలో కలపడానికి. అందులో కొండకాలం ఒక పార్ట్, కొంతమంది కొండకాలం అంటారు, శుద్ధగడ్డ అంటారు. ఓవరాల్గా పిఠాపురంలో డ్రైన్ బయటికి పోవాలి అంటే మనకి మురుక్కాలం లేదు. ఈ డ్రైన్ బయటికి పోవడం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఎలాగిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? మన 14-19లో వరద వచ్చింది. వచ్చినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసిన దాని మీద నిర్ణయం తీసుకుని ఇచ్చారు. ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. అదొకటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కష్టపడి, సంవత్సరాలు కష్టపడి దాని మీద పోరాడి తీసుకొచ్చి మనం తెచ్చిన దాన్ని, ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశారు. ఎవరు రద్దు చేశారో ఆ రోజు ఎంపీ ఎవరున్నారో, ఇంకొకళ్ళు ఎవరున్నారో మీకు తెలుసు. అది సంగతి. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము నా సీటు పోయిన సమయంలో నేను అడిగింది పురుషోత్పట్నం ఎత్తిపోతలు ఒకటి పంటలు పండడానికి, రెండవది ఏలేరు ఆధునీకరణ ఏదైతే మీరు ఇచ్చి శంకుస్థాపన చేసి ఆగిపోయిందో అదొకటి, 2 మొదలెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. ఆయన మాట ఇచ్చారు.
త్వరలోనే ఈ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ గాంధీనగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్క గల గీతా విహార్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీతా విహార్ వ్యవస్థాపకులు నాగమణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో గీతా విహార్ సభ్యులు పాల్గొని భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. అదేవిధంగా సభ్యులు అంతా కలిసి కోలాట నృత్యాలు చేశారు. అనంతరం గీతా విహార్ చిన్నారులు వేణుగానం, గాత్రం, వైలిన్, సంగీత కచేరీ చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న గీతా విహార్ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పులికించారు. అనంతరం గీతా విహార్ చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉట్టిని కొట్టారు. ఈ సందర్భంగా గీతా విహార్ వ్యవస్థాపకురాలు నాగమణి మాట్లాడుతూ ప్రతి ఏటా గీతా విహార్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గీతా విహార్ శిష్య బృందం సభ్యులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు వయసు భేదం లేకుండా ఎటువంటి భేదాలు లేకుండా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాము. ఉదయం స్వామికి నలుగు పెట్టడంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత నలుగు పెట్టడం, స్వామికి సంబంధించి పూలమాలలు కట్టడం, పూల అలంకరణ, అనేక రకాల నైవేద్యాలను తయారు చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. పూర్వం ఎలా అయితే గురుకులంలో గురువుల దగ్గర ఉండి సేవలు చేస్తూ పిల్లలు అక్కడ భోజనాలు చేసేవారు, అదేవిధంగా అందరూ అన్ని వయసుల వారు వచ్చి ఇక్కడ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ చక్కగా ఇక్కడే భోజనాలు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన జరిగింది ఉదయం నుంచి. అంతేకాకుండా ఇప్పుడు కార్యక్రమాలు మొదలైన తర్వాత కోలాటం, వేణుగానం, తర్వాత భరతనాట్యం, కూచిపూడి, అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. సేవా కార్యక్రమాలు పిల్లలందరికీ కూడా ఈ రోజున వీడియో గేమ్స్ ఇవన్నీ వచ్చాయండి, కానీ కోలాటం చూశారు. తర్వాత ఉట్టి కొట్టించడం జరిగింది. అది కూడా పిల్లలు ఎంతో సంబరంగా ఈ ఉట్టి కొట్టే సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి వయసు కానీ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా పండుగలు ఎలా జరుపుకోవాలి, మన ధర్మం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఆచరిస్తూ, మనము ఏదో శ్లోకాలు చదువుకుంటూ కాదండి, విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ చేసాం. దాంతోపాటు అందులో చెప్పిన విషయాల్ని ఆచరణలో ఎలా ఉంచాలనే విషయం మీద మనందరం కూడా కృషి చేస్తున్నాం. అందరూ కూడా దానికి తగినట్లుగా శిష్యులు అందరూ వచ్చారు. ఇంతటి బృహత్ కార్యానికి చేసే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇచ్చారు. ఇప్పుడు చేస్తూనే ఉంటాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి ఆ పరమాత్మ సహకారం ఎప్పుడు ఉండాలని, ఈ శిష్య బృందం అంతా కూడా వీళ్ళందరూ భగవంతుడు ఇచ్చినటువంటి భక్త బృందం అంతా కూడా ఎప్పుడు ఇలాగే వెంట ఉండి ఆ పరమాత్మతో పాటుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళి ఇంకా సత్కార్యాలు చేయాలని, దానికి భగవంతుడు మరింత ఓపిక ఇవ్వాలని పరమాత్మ నేను వేడుకుంటున్నాను. ప్రబోధ సేవా సమితి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలకూరి రామకుమార్, కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, ప్రబోధ సేవా సమితి అధ్యక్షుడు సలాది అనిల్ కుమార్, ఢిల్లీ నాయుడు, చిక్కాల దొరబాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ కొండేపాలెంలో గల సాయిబాబా గుడి వద్ద కొండేపాలెం యూత్ సభ్యులు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో స్థానిక నాయకుడు తిరుమల శెట్టి లక్ష్మీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉట్టిని కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువత సభ్యులు పాల్గొని ఉట్టిని కొట్టే ప్రయత్నం చేయగా వారిని అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు వారిపై నీరుని జల్లి అడ్డుకున్నారు. అత్యంత ఆనందోత్సవాల మధ్య జరిగిన కార్యక్రమంలో యువత సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాధు నాగరాజు పేర్కొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారి 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ సాధు నాగరాజు ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం ద్వారా బోట్ క్లబ్ పార్క్ నందు చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు చెట్ల యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించడం జరిగింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న జిల్లా అడిషనల్ సెక్రటరీ మాదబోయిన ఆనందరావు, కాకినాడ రూరల్
పులి సతీష్ కుమార్లతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ డిసిప్లినరీ బోర్డు మెంబర్ మంతెన రామకృష్ణ వర్మ, కొండపల్లి శ్రీనివాస్, బీవీవీఎస్ నామూర్తి, బాబు, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ పి దీపిక తదితరులు పాల్గొనడం జరిగింది. అవకాశం కనపట్ల మన జనరేషన్ ఇంతవరకు ఏదో లాగిస్తాం. నెక్స్ట్ మన పిల్లలకి మన మనవాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ అనేది ఫ్యూచర్లో ప్రతి వాడు ఒక ఆక్సిజన్ సిలిండర్ పట్టు తయారయ్యే దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని భయం వస్తుంది. సో కొంతమంది అన్న యువకులు సమాజంలో ఈ సమాజం మీద ఒక అవేర్నెస్తో బాగు చేద్దామని ఇలా మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా చాలా గొప్ప ఆనందకరమైన విషయం. వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తాను. ప్రతి వాళ్ళు కూడా వీళ్ళని బట్టి చెట్లు నరకండి, ఉన్న ఎక్కడెక్కడ జాగా ఉంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు పాతి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తిస్తే అట్లీస్ట్ ఒక పుట్టినరోజునో లేదా పెళ్లి రోజునో లేదా వాళ్ళ నాన్నగారి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మొక్క పాతడం, కనీసం ఒక మొక్క. అలాగే ప్రతి వాళ్ళు ఇల్లు కట్టే ప్రతి వాళ్ళు కూడా 4 మూలల 4 చెట్లు వేయడం, ఇటువంటివి చేస్తే మనం ఈ సామాజిక వనాలు తయారయ్యి దానివల్ల మనకి ఏంటంటే ఈ చెట్లు మనకున్న ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి పీల్చుకొని ఆక్సిజన్ని బయటికి వదులుతాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ జబ్బుల బారిన పడకుండా ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీని ఒక ఉదాహరణగా తీసుకుని ఈ ఓపిక చేస్తున్న పని అనేది చేస్తారు. మొక్కల్ని పెంచడం వల్ల తను చిన్ననాటి నుంచి ఆ మొక్కలు పెద్ద అవుతుంటే పుత్రోత్సాహంతో ఏదో ఒక పుట్టినదినాలు సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఫీల్ అయ్యేది. తర్వాత అంటాడు, నాదత్తే ప్రియ మండనాపి భవతాం స్నేహేన యా పల్లవ. ఆ మొక్కల్ని పెంచినటువంటి స్నేహభావం చేత ఆ చిగురు కూడా కొయ్యి తెచ్చినారు. అంచేత ఏంటంటే మనకి ఈకో కాన్షియస్నెస్ అనేది, ఈ పర్యావరణ చైతన్యం అనేది ఆనాటి నుంచి ఉంది, ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది కాదు. అది ఎలాగ సాహిత్యంలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరం మనకి. ఎందుకంటే చాలా రోగాలు పర్యావరణాన్ని పరిరక్షించకపోవడం వల్ల వచ్చినవే. కాబట్టి దయచేసి నా మనవి అందరికీ కూడా, చిన్నైనా పెద్దయినా, మొక్కల్ని చక్కగా నాటండి, పెంచండి, పరిరక్షించుకోండి. నిత్యం సామాజిక సేవలో తరించే సామాజిక సేవ పారాయణుడు అడబాల రత్నప్రసాద్ అని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గౌరీశేఖర్ పేర్కొన్నారు. రమణీయపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ గౌరీశేఖర్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమణీయపేట గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన అడబాల నీతి నిజాయితీతో, జవాబుదారీతనంతో బాధ్యతయుతంగా సేవలు అందించారని అన్నారు. బోట్ క్లబ్ వాకర్స్ సంఘానికి అధ్యక్షునిగా నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహించి వాకర్స్ ఆరోగ్య పరీక్షలకు కృషి చేస్తున్నారని అన్నారు. అడబాల ట్రస్ట్ ద్వారా వృద్ధులకు, భిన్న ప్రతిభావంతులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని అన్నారు. అడబాల సేవా తత్పరత అభినందనీయమని డాక్టర్ గౌరీశేఖర్ తెలిపారు. అడబాల మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే భావంతో సమాజం హితం కోసం నిత్యం సేవలు అందిస్తున్నామని, గొప్ప మానవతావాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం గొప్ప అనుభూతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడబాల ట్రస్ట్ పేరుతో నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాకు గుర్తులేదు. వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం. ప్రతి సండే ఏదో మెడికల్ క్యాంప్, ప్రతి సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాం ఆయన. అలాగే ఆయన వాకర్స్ క్లబ్, నేను ఎప్పుడు వెళ్ళదు వాకర్స్ క్లబ్కి, రెగ్యులర్ దానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. నేను అనుకోండి ఎందుకు మంచి అవార్డు రాదు అనిపించింది. ఏదైనా మంచి నేషనల్లో రావాలనుకునేవాడు నేను ఎప్పుడు. అంటే అంత సేవ చేస్తారండి. రోజుకి ప్రతిరోజు ఫ్రీగా భోజనాలు పెట్టిస్తున్నారు, అందరూ కూడగడతారు, ఒక ఏకదాటి మీద తీసుకొస్తారు, వచ్చి మంచి సేవాకరం డెఫినెట్గా చేస్తున్నారు. ఆయన నేను అనుకుని ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది ఇలాంటి అనుకునేవాడిని. కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైన తర్వాత ఓకే నిన్న ఆగస్టు 15వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారి చేతి మీద కానీ ఉత్తమ సేవా పురస్కారం వచ్చింది. ఇది వండర్ఫుల్. ఆనందంతో ఇవాళ సన్మానం చేస్తున్నాం. సిపిఐ రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలంటూ సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ 28వ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 23న నెల్లూరు పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక సంఘ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ పార్టీని ప్రజలు బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహాసభల ద్వారా
ఈ యొక్క కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ఇప్పుడు భారతదేశంలో చీకటి పరిపాలన చీకటి రాజ్యం వెళ్తూ ఉంది. అయితే ఇవాళ పరిపాలన విధానం చూసుకుంటే 79 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా ఇంకా హక్కులు పొందని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. స్వతంత్ర ఫలాలు ఇవాళ ఎక్కడున్నావని అడుగుతూ ఉన్నాం, ఎవరికి అందిస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు పాలు చేసినట్టుగా ఈనాడు కూడా అదే పని పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారని దేశం నుండి పారదోలాలని అనేక విధాలుగా ఉద్యమం చేపట్టారు. మరి ఇప్పుడు కార్పొరేట్ శక్తుల కోరల్లోకి వెళ్తున్న దేశాన్ని దోచుకునే పరిపాలన కాకపోతే మరేంటని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి దోపిడి పాలనని, అన్యాయాన్ని పాలనని ప్రశ్నించడానికి పుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇటీవల కాలంలో ప్రజలకి హాని చేసే, అదానికి మేలు చేసే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి బిగించి ఇవాళ ప్రజలకి మెడలో ఉరితాడుగా బిగించినట్లుగా చేయడం జరిగింది. అదేవిధంగా కార్మిక హక్కులు, ఈ యొక్క ప్రైవేటీకరణలో వీటన్నిటి మీద కూడా సిపిఐ పార్టీ బలంగా పోరాటం చేస్తూ ఉంది. అందుకని కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ఒంగోలు మహాసభకు వచ్చి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కాకినాడ శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ శ్రీనగర్లో గల జన్మభూమి పార్క్ స్కేటింగ్ రింగ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీ సూర్య నృత్య నికేతన్ కు చెందిన 200 మంది చిన్నారులు దేశభక్తి గీతాల నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ చిన్నారుల ఆత్మరక్షణకు కర్రసాము శిక్షణ పొందారు. ఈ సందర్భంగా చిన్నారులు కర్రసాము ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి మేనకా మహాలక్ష్మి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురం, తూరంగి, గోకులం, నడకుదురు, ద్రాక్షారామ, రామచంద్రపురం, కోటపల్లి బ్రాంచ్లకు చెందిన సుమారు 200 మంది చిన్నారులచే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య నృత్య నికేతన్ శిష్య బృందం, సూర్యకళ, అనుష, వైష్ణవి, నాగప్రవళిక, పెద్ద సంఖ్యలో శ్రీ సూర్య నృత్య నికేతన్ చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా గురువు గారు అయిన మహాలక్ష్మి మేడం గారికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను గత 9 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను. నాకంటే యాజ్ ఎ బెస్ట్ డాన్సర్గా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే దానికి కేవలం మహాలక్ష్మి గారికి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మహాలక్ష్మి గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంటుందండి. చాలా బాగా నేర్పుతున్నారండి. ఇలా ప్రోగ్రామ్స్ కూడా అన్ని చోట్ల బాగా ఇప్పిస్తున్నారు. 3 monthsకే మా పాప చేత సూర్యకళ మందిర్లో సోలో ప్రోగ్రామ్ కూడా ఇప్పించారండి. చాలా బాగా చేస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారండి. థ్యాంక్స్ అండి. నా పాప పేరు అక్షిత అండి. నా పేరు సోమేశ్వరరావు. మా భార్య, నా మిస్సెస్ పేరు పద్మ. మా పాప 1 year బట్టి నేర్చుకున్నానండి. అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. నేను ఇప్పుడు డిగ్రీ 3rd year చదువుతున్నాను. నేను శ్రీ సూర్య నృత్య నికేతన్లో గత 9 సంవత్సరాల నుంచి నేర్చుకున్నందుకు నాకు చాలా గర్వకంగా ఉంది. ఈ సంస్థలో జాయిన్ అయినందుకు నేను మంచి గుర్తింపుని తెచ్చుకున్నాను. అలాగే మేడంకి సపోర్ట్గా ఉంటూ మేము అన్ని స్కూల్స్కి వెళ్తూ సంపాదిస్తున్నాము. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం మా మేడం, గురువు గారు మహాలక్ష్మి. అందరికీ థ్యాంక్ యూ. శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర సంబరాలు పురస్కరించుకుని కాకినాడ జన్మభూమి పార్క్ స్కేటింగ్ రింగ్లో ఒకేసారి మా 7 బ్రాంచుల చిన్నారులు కలిపి ఇక్కడ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధిక సంఖ్యలో కాకినాడ నలుమూలల నుంచి, అలాగే రామచంద్రపురం,
కోటిపిల్లి, ద్రాక్షారామ ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా చిన్నారులు వచ్చి దాదాపు గంటన్నర పాటు సాంస్కృతిక నృత్యం కానీ, అలాగే కరసామ కానీ, కోలాటం కానీ, మహిళలు కూడా మా పేరెంట్స్ కూడా కోలాటం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మమ్మల్ని ఆదరిస్తున్న మా పేరెంట్స్కి, అలాగే అవకాశం ఇస్తున్న స్థానిక ఎమ్మెల్యే అలాగే కార్పొరేషన్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఆంధ్ర క్రికెట్ సంఘానికి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణీయపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కూడా తెలుసుకుని వారి పరిష్కారానికి ఒక ప్రజావేదికను ప్రతి శుక్రవారం కూడా వారు కార్యాలయంలో నిర్వహించడం ఒక రాజకీయాల్లో ఒక నూతన వరుడు సృష్టించినట్లు అయింది. మరి ఆంధ్ర క్రికెట్ సభ్యునిగా గతంలో పనిచేసిన సందర్భంలో వారు క్రికెట్ రంగంలో మహిళలను ప్రోత్సహించడం, అదే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రికెట్ క్రీడాకారులను యువకులైన క్రికెట్ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా విశాఖ స్టేడియాన్ని మన అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించే విధంగా కూడా వారు కృషి చేసి దాంట్లో విజయం సాధించారు. ఇవన్నీ కూడా ఆయన నాయకత్వానికి ఒక పటిష్టతని మనకు సూచిస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఈ యొక్క కాల పరిమితిలో వారిని మరి క్రికెట్ రంగంలో మరిన్ని అద్భుతాలు చేస్తారనేసి నేను ఆశిస్తూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ సభ. సీనియర్ జర్నలిస్టులను సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సత్కళ వాహినిలో సేవలు బేష్. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్చరీ పోటీలను ప్రారంభించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వామినగర్ తూరల వంతెన స్థానంలో పక్కా వంతెన నిర్మించాలి. సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.